ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించడానికి ముందుగానే ఆయనను గురించినటువంటి ఆరాధన, క్రిస్మస్ ఆరాధన ఇక్కడ చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు గర్భంలో ఉన్నాడు, ఇంకా మరియ గర్భంలో ఉన్నాడు. అప్పటికి 1 నెల అయి ఉండొచ్చు. అప్పుడే ఆ శిశువుని గురించి ఆరాధన ఇక్కడ జరుగుతూ ఉంది. అంటే మనము అందరం కూడా ఇప్పుడు 2025 సంవత్సరాలు క్రిస్మస్ యేసు ప్రభు జన్మించిన తర్వాత జన్మదినం జరుపుకుంటాం. ఆయన జన్మించక మునిపే ఆయన జన్మను గురించినటువంటి ఉత్సాహము, సంతోషము, ఆరాధన ఇక్కడ జరగటం మనం చూస్తుంటున్నాం. మరి ఇక్కడ 3 రకాలైనటువంటి ప్రజలు ఆయనను ఆరాధించేటువంటి సందర్భాన్ని చూస్తూ ఉంటాం. మొట్టమొదటి ఎవరు అంటే గర్భంలో ఉన్నటువంటి శిశువు. ఎలిజబెత్ యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆనందముతో గంతులు వేసినటువంటి సంగతి చూస్తాము. రెండవదిగా ఎలిజబెత్, వృద్ధాప్యములో ఉన్నటువంటి ఎలిజబెత్, ఆమె మరి నిండు వృద్ధురాలు, బహుకాలం గడిచిన వృద్ధురాలు. 7వ వచనంలో చూస్తే ఎలిజబెత్ 1:7 గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయారు, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులై, రిటైర్మెంట్ కూడా అయిపోయింది. ఆయన జకర్యా మరి యాజక ధర్మం చేసేవాడు. ఆయన సేవ చేయ దినములు సంపూర్ణమైన ఇంటికి వెళ్ళాడు 23వ వచనంలో. కనుక ఆ రిటైర్ కూడా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వృద్ధాప్యంలో మరి వాళ్ళకి దేవుడు అనుగ్రహం చూపించాడు. ఆమె కూడా గర్భవతిగా ఉంది. కనుక ఆమె గర్భంలో ఉన్న శిశువు ఎవరు అంటే బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను. కనుక బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను మరి పరిశుద్ధాత్మ కలిగినటువంటి వాడు. మరి యేసు ప్రభు వారికి దారి ఏర్పాటు చేయడానికి ముందుగా వచ్చిన వాడు. ప్రవక్త అయినటువంటి యెషయా చెప్పాడు, ఇదిగో ఆయన మార్గాలు సరళం చేయటానికి, ప్రభు మార్గం సరళం చేయండి, ఆయన మార్గాన్ని సిద్ధపరచండి, దేవుని రక్షణ నరులందరూ చూడాలి అని మరి కేకలు వేసేటువంటి శబ్దము అని చెప్పబడినటువంటి ఈ యొక్క యోహాను, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎలిజబెత్, యవనస్తురాలైనటువంటి మరియ, కన్యక గర్భవతి అయింది. కనుక పిల్లలు, కడుపులో ఉండేటువంటి శిశువు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎలిజబెత్, యవనస్తురాలైనటువంటి మరియ, వీళ్ళందరూ కూడా ఆ రక్షకుడైన యేసు ప్రభు వారి యొక్క జన్మను గురించినటువంటి సంగతిని గురించి వాళ్ళు ప్రభుని ఆరాధిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు మనం 148వ కీర్తన చూడండి. 148. పన్నెండవచ్చు 11 కూడా చదువుతాను. కీర్తనలు 148, 11, 12. భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామం మహోన్నతమైన నామం, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకును, ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి. దేవుని స్తుతించుటకు, మహింపరచుటకు ఎవరెవరు ఇక్కడ ఉన్నారంటే, మరి భూమి మీద ఉండేటువంటి జంతువులు కానీ, ప్రాణులు, పక్షులు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు పైన. అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి సూర్య చంద్ర నక్షత్రములు అని చెప్పిన మనుషులు దగ్గరికి వచ్చినప్పుడు అధిపతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఆ న్యాయాధిపతులు ఉన్నారు, సమస్త ప్రజలు
అందరిని స్తుతించమన్నారు. దీంట్లో మళ్ళీ ఇంకా ఏజ్ ఫ్యాక్టర్ ఏమీ లేదు. అందరూ యవ్వనులు, 12 వచనం, కన్యలు, వృద్ధులు, బాలురు, శిశువులు లేదు, ఇంక శిశువులు ఇంకా అసలు ఇంకా వాడు పుట్టనే లేదు యోహాను. ఆయన కూడా గర్భస్థ శిశువు, గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా ఆయనను ఆరాధించేటువంటి అనుభవం చూస్తాం. యేసు ప్రభు వారి యొక్క జన్మ అందరికీ సంతోషం ఇచ్చింది, అందరికీ ఆనందం ఇచ్చింది, అందరికీ నిరీక్షణ ఇచ్చింది. కాబట్టి వారు ఆ ప్రభువును గణపరిచి స్తుతించేటువంటి వారుగా మనం చూస్తుంటున్నాం. కనుకనే మరి యేసు ప్రభు వారు చెప్పారు, బాలురెక్కయు చంటి పిల్లల యొక్క నోట నీవు స్తోత్రం సిద్ధింపచేసితివి అనే మాట మీరు అన్నాడు, చదవలేదా? కీర్తనకారుడు 8వ అధ్యాయంలో చెప్పాడు. కనుక మరి పగ తీర్చుకుని శత్రువులను మాన్పివేయటకాయ 8వ అధ్యాయం కీర్తనలు 2వ వచనం, శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయటకై నీ విరోధులను బట్టి బాలురెక్కయు చంటి పిల్లలకి ఉన్న స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించున్నావు. కానీ దేవుని స్తుతించడానికి ఎవరైనా కడుపులోండి శిశువు కూడా దేవుని మరి స్తుతించగలడు అనేటువంటి దానికి ఇక్కడ రుజువు కనబడతా ఉంది. మరి యవనస్తురాలైనటువంటి మరియ మరి తన గర్భంలో ఉన్నటువంటి లేకపోతే అప్పుడే దేవదూత కనపడింది, మాట్లాడింది. అప్పుడు ఒకవేళ ఇంకా కొన్ని రోజులే ఉండొచ్చు. ఆమె కూడా మరి ప్రభుని స్తుతించేటువంటి అనుభవం ఆమె ఎరిగిన వాడు ఆమెగా కనబడతా ఉంది. అయితే ఎప్పుడైతే ఈ యొక్క మరియ తన దగ్గరకు వచ్చి ఆ వృద్ధురాలైనటువంటి ఎలిజబెత్ దగ్గరకు వచ్చి వందనాలు చెప్పిందో, అప్పుడు వచనము వినగానే ఆ స్వరం ఎప్పుడైతే వినబడిందో అప్పుడే ఆమె కడుపులో ఉన్నటువంటి శిశువు, ఎలిజబెత్ కడుపులో ఉన్నటువంటి ఆ శిశువు గంతులు వేస్తున్నట్టుగా చూస్తుంటున్నాం. అతనికి ఇంచుమించు 6 నెలల, యేసు ప్రభుకి యోహానుకి 6 నెలలు వయసులో తేడా. కనుక ఆ శిశు ప్రాయంలో కడుపులో ఉండేటువంటి బిడ్డ గంతులు వేయటం, కొన్నిసార్లు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లోపల ఉండేటువంటి శిశువు కొన్ని శబ్దాలకి రియాక్ట్ అవుతూ ఉంటారు. మరి అది ఒకవేళ కొన్నిసార్లు ఆ స్పర్శకు రియాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, మాట్లాడుతున్నారు అనుకో, వాళ్ళ లోపల వాళ్ళు హ్యాపీగా మనకు ఫీల్ అవుతుంది, వాళ్ళ లోపల మూమెంట్స్ అన్ని కూడా. అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు మరి ఎగిరి గంతులు వేస్తున్నాడు, ఆనందంతో గంతులు వేస్తున్నాడు అని చెప్తాం. సరే, యేసు ప్రభు వారు తల్లి, అప్పుడే తల్లి అయింది. ఇంకా ఆమె కొన్ని రోజులు కాలేదు ఇంకా దేవదూత వాళ్ళకి సమాచారం చెప్పి. సో ఆమె యాక్సెప్ట్ చేసింది. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకం కాదని దేవదూత చెప్తే అప్పుడు ఏమందంటే 38 వచ్చిన అందుకు మరి, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక, ఇదిగో నీవు గర్భవతి ఏమంటావు, కుమారుని కంటావు అని చెప్తే నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఎప్పుడైతే ఆమె స్వీకరించిందో అప్పుడే ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతి అయింది. కనుక ఆమె కడుపులో మరి లోకరక్షకుడైన యేసు ప్రభు వారు ఉన్నారు. కాబట్టి ఆ శిశువు ఆ గలిలే యోధా ప్రదేశంలో ఉన్నటువంటి కొండసీమల్లో ఉన్నటువంటి ఆ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఇలాంటి ఆరాధన జరగటం మనం చూస్తుంటున్నాం. నిజంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనత పొందదగిన వాడు, స్తుతింపదగిన వాడు. ఆయన జన్మ లోకమంతటికి సంతోషము. ఆయన లోకంలో పుట్టడం అనేటువంటిది మానవులకు ఒక ధన్యత అది. కాబట్టి ఇంకా పుట్టబోయేటువంటి ఆ శిశువు అయినటువంటి యోహాను మరి ప్రభువుని గణపరుస్తున్నాడు. తన జీవితంలో కూడా ప్రభువుని గణపరిచాడు. ఏం చెప్పాడు? యేసు ప్రభు తన దగ్గరికి వచ్చినప్పుడు, ఇదిగో లోక పాపములను మోసుకుని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. కనుక లోకములో సర్వమానవుల పాపమును మోసుకుని పోవటానికి ఈయన వచ్చాడని యేసు ప్రభుని గురించి సాక్ష్యం చెప్పాడు. అనగా నా పాపములు కూడా మోసుకుని పోయేవాడు ఈయనే, సర్వమానవులకు పరిహారము మరి పాప పరిహారం చేయడానికి వచ్చాడు, నాకును రక్షకుడు అని యోహాను ప్రకటించాడు. అందరిలో ఈయనేమీ ప్రత్యేకమేమన కాదు. యోహాను తానను కలుపుకుని చెప్పాడు, లోక పాపములు మోసుకుని పోయేవాడు. కాబట్టి యోహాను మరి ఒకవేళ యేసు ప్రభు ఒక్కడే పాపం లేనివాడుగా జన్మించాడు, యోహాను కూడా కాదు. కానీ యోహాను గురించి యేసు ప్రభు చాలా మంచి మాట చెప్పాడు. ఏంటంటే, స్త్రీలు కనినటువంటి వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరు
లేని అంత గొప్ప వ్యక్తి మరి ఇంకా కడుపులో ఉన్నప్పుడు 3 నెలలు 4 నెలలు, ఇంకా ఆ వయసులో యేసు ప్రభు వయసు ఎంత అప్పుడు? 1 నెల లోపల. అలాంటి శిశువు తన దగ్గరకు వచ్చినప్పుడు ఆత్మ యొక్క నడిపింపు చూడండి. ఏమి లోకంలోకి పుట్టే 10 సంవత్సరాలు వచ్చినా బుద్ధి జ్ఞానం రాదు, కొంతమందికి 25 ఏళ్ళు వచ్చినా రాదు, ఏం తెలివితేటలు ఉండవు. కానీ పరిశుద్ధాత్మ ఎవరినైతే ప్రేరేపిస్తుందో, దేవుని యొక్క కార్యములు ఎవరిలో జరుగుతాయో, ఆ రక్షణ కార్యము ఎవరిలో గ్రహింపు ఉంటుందో వారు కూడా దేవుని స్తుతించగలుగుతారంటానికి ఇది గొప్ప ఉదాహరణగా కనపడుతుంది. లూకా సువార్త 7వ అధ్యాయంలో 28వ వచనం. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడను లేడు, ఆయనను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు నేను మీతో చెప్పుచున్నాను. కనుక యోహాను కంటే గొప్పవాళ్ళంగా ఉండాలని మనల్ని యేసు ప్రభు వారు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిన్ను నన్ను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అనగా తగ్గించుకున్నవాడు అతని కంటే గొప్పవాడు అవుతాడు. కానీ యోహాను కంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. యోహాను స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేడు. అంతేకాదు, యోహాను గురించి ఇంకా యేసు ప్రభు వారు సాక్ష్యం చెప్పారు. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. లేకపోతే 33 నుంచి చదువుతాను. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని మాటలు చెప్పుచున్నాను. అతడు అనగా అంటే యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిని. అయితే యోహాను సాక్ష్యము కంటే ఎక్కువైన సాక్ష్యము నాకు కలదు. యేసు ప్రభు వారు యోహాను గురించి చెప్తున్నాడు ఏమనంటే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపము. కనుక యోహాను చాలా గొప్పవాడు. పుట్టక మునుపు దేవుని యొక్క దూత వాగ్దానం చేయటం ద్వారా వృద్ధాప్యంలో ఇక పిల్లలు పుట్టారు అనుకున్నటువంటి స్థితిలో మరి ఎలిజబెత్ గర్భం ధరించింది. కనుక దేవుని ఉద్దేశానుసారముగా దేవుని ఆత్మ ద్వారా పుట్టాడు యోహాను కూడా. అబ్రహాము శారాలకు ఎలాగా ఇస్సాకు పుట్టాడో అలాగా అబ్రహాముకు 100 సంవత్సరాలు, శారాకు 90 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇంకా అసలు పిల్లలు పుట్టడానికి సాధ్యమే లేదన్న సమయంలో ఎలాగ ఇస్సాకు పుట్టాడో అలాగున ఒక అద్భుతమైన రీతిగా దేవుడు యోహానును పుట్టించాడు. ఈ యోహాను ఎందుకు పుట్టాడు అనంటే నన్ను గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు. అతడు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు. ఈ యేసే లోకరక్షకుడు, యేసు ప్రభువారు ఆయన చెప్పులు వారును విప్పటానికి కూడా నేను యోగ్యుడని కాను, ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అని చెప్పినటువంటి యోహానీన. ఈ యోహాను కడుపులో యేసు ప్రభువారు తల్లి కడుపులో ఉండగా వచ్చినప్పుడు ఆమె వందనము స్వీకరించినప్పుడు కడుపులో ఉన్నటువంటి యోహాను ఆనందముతో ఎగిరి గంతులు వేస్తున్నాడు. కనుక యేసు ప్రభువారి జన్మ పుడతాడు, నా కొరకు ఒక రక్షకుడు. ముందైనా వెనకైనా శిశువుగా అతడు పరిశుద్ధాత్మ ద్వారా మరి ప్రేరేపించబడ్డాడు. కనుక శిశువు ఎదుగుచు యోహాను గురించి రాశాడు. ఆ శిశువు ఎదుగుచు అరణ్యంలో ఉంటున్నాడంట. ఇంట్లో ఉన్న ఊర్లో ఉండలేదు. ఎందుకు ఉండలేదు? అతడు దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వాడు. అతడు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఎదుగుచుంటుండగా వెళ్ళిపోయి అక్కడ తినే ఆహారము, అతను ధరించే వస్త్రాలన్నీ రాయబడ్డాయి అనుకోండి. కనుక ఇది మనం చూసినప్పుడు తల్లి కడుపులో ఉండే ఆ యోహాను యేసు ప్రభు వారిని గురించినటువంటి ఆ యొక్క గాలి, ఆ శబ్దము ఆ మనుషులు అలా దగ్గర సమీపించినప్పటికే వాళ్ళకి ఆనందము, సంతోషం. ఎందుకంటే రక్షకుని గురించి, పుట్టబోయేటువంటి రక్షకుని గురించి, లోక పాపములు మోసుకుని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లను గురించినటువంటి ఆనందము, సంతోషం. ఎవరున్నారు లోక పాపములు మోసుకుని పోయేవారు? ఎవరు పుట్టారు జగత్తులో?
పాపములన్నీ తీసుకుని వెళ్ళటానికి. కాబట్టి ఇంత మహా గొప్ప రక్షకుని యొక్క మరి ఆ ముందు దూతగా నేను వస్తున్నాను. నా భాగ్యం అది. ఎంతమంది వచ్చారు ప్రవక్తలు, ఎంతమంది వచ్చారు మహా మేధావులు, వారెవరికి లేనటువంటి భాగ్యము యోహానికి ఇవ్వబడింది. ఎందుకంటే యేసు ప్రభు యొక్క మార్గములను సిద్ధం చేయడానికి బాప్తిస్మము గురించిన బోధ అప్పుడే ప్రారంభమైంది. ఎందుకంటే బాప్తిస్మము మరణము, భూస్థాపనము, పునరుత్థానాన్ని గురించినటువంటి సందేశాన్ని ఇస్తుంది. యేసు ప్రభు వారు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. కనుక ఇప్పుడు యేసుక్రీస్తును నమ్మిన మనం కూడా బాప్తిస్మం ద్వారా సాక్ష్యం ఇస్తున్నాం. కనుక ఇది అంతటికీ ఒక నూతనమైన సిద్ధాంతము, నూతనమైనటువంటి నిబంధన, క్రొత్త నిబంధనకు ప్రారంభము ఎవరంటే యోహాను. కాబట్టి ఈ యోహాను సంతోషిస్తున్నాడు, నిజము లోకానికి విడుదల వచ్చిందని. ఇంకా తర్వాత ముందుకెళ్ళిపోతే మనకి ఎలిజబెత్ కనిపిస్తుంది. ఎలిజబెత్ వృద్ధాప్యంలో ఉన్నటువంటిది. వాళ్ళు జీవితంలో ఎంతో చక్కగా జీవించారు. వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కూడా. 1వ అధ్యాయము లూకాసు వార్త 6వ వచనం లేదా 5-6 చదువుతాను. యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో జకరియా ఒక యాజకుడు ఉన్నాను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉంటుంది. యాజకుని భార్య, అహరోను వంశము. తర్వాత ఇద్దరు కూడా ఎలా ఉన్నారు? దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులయ్యారంట. కనుక నీతిమంతులుగా ఉన్నటువంటి కుటుంబం అదే. యాజక ధర్మం చేశాడు. యాజక ధర్మం చేయడానికి ఆలయంలోకి వెళ్తే దేవుడి దూత ఆయనకి కనపడి మాట్లాడింది. కింద తర్వాత వచనాల్లో ధూపం వేసేటప్పుడు ధూపవేదిక ప్రక్కన మరి దేవుని దూత అతను కనపడి మరి అతన్ని చెప్పింది, ఇదిగో నీ భార్య ఎలిజబెత్ ఒక కుమారునిగా ఉంటుంది, అతడు గొప్పవాడవుతాడు, ద్రాక్షరసం కానీ మద్యం కానీ తాగడు, తల్లి 16వ వచనం, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడాయే. చూసారా, పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా దేవుడు వరం ఇచ్చాడు. కాబట్టి అతడు తెలుసుకున్నాడు, యేసు ప్రభుని బట్టి నేను సంతోషించాలి, ఆయనను బట్టి నేను ఆనందించాలి, ఆ రక్షణ బట్టి నేను మరి సంతోషించాలని తల్లి కడుపులోనే ఎగిరి గంతులు వేస్తున్నాడు. ఎలిజబెత్ నీతిమంతురాలు. దేవుడు ఆమెను దర్శించాడు. ఎందుకోసం అంటే దేవుని ఆత్మ కలిగిన ఏలియా వలె అతడు ఒక కుమారుని ఇవ్వాలని. కనుక ఆమెకు పుట్టిన కుమారుడు ఎలాంటి వాడు అవుతాడు? ఏ మద్యము తాగడు, తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటుంది, మరి దేవుని జ్ఞానం కలిగి ఉంటాడు, అనేకులను దేవుని వైపు తిప్పుతాడు, దేవునికి ప్రతినిధిగా ఉంటాడు. యేసు ప్రభువుకు ముందుగా దారిని సరళం చేసి వెళ్తూ ఉంటాడు. కనుక ఆ విధముగా ఎలిజబెత్ ధన్యురాలైంది. మరి యోహాను ధన్యుడయ్యాడు. దేవుడు తనకిచ్చినటువంటి ఆ ప్రత్యేకతను బట్టి ఎలిజబెత్ ధన్యురాలైంది. ఎందుకంటే అలాంటి కుమారునికి తల్లిగా ఉన్నందుకు. అంతేకాదు ప్రభు యొక్క తల్లి నా యొద్దకు వచ్చింది. ఇక్కడ చూడండి, ఆమె చెప్పిన మాట ఏంటంటే 43వ వచనం, లూకా 1:43, లూకా 1:43. చూసారా, ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగ ప్రాప్తించను, నేను ధన్యురాలనయ్యాను. ఎంత ప్రాప్తము! కనుక నాకు ప్రాప్తించింది, నన్ను ధన్యురాలుగా చేశాడు దేవుడు. ప్రభు యొక్క తల్లి నా యొద్దకు వచ్చింది. ప్రభు అంటే ఎవరు? లోక పాపములన్నిటిని మోసుకొని సర్వమానవుల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడే ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన లోకమంతటికి ప్రభు, నాకును ప్రభు. కనుక జయించిన వాడు ప్రభువు, మరణాన్ని జయించిన వాడు ప్రభు, కీడును, శోధను, శత్రువును, అపవాదిని జయించిన వాడు ప్రభు, పాతాళమును, సమాధిని గెలిచిన వాడు ప్రభు. ఆ ప్రభు యొక్క తల్లి నా ఎద్దుకు రావటం నాకు ఎలాగో ప్రాప్తించాను. కనుక ఎంత ధన్యత నా జీవితానికి దొరికింది. ఆ ప్రభు ఇంకా
ఒక చెప్తున్నాను కదా, ఒక నెల లోపల ఉన్నటువంటి ఆ గర్భవతిగా ఉన్నటువంటి యవనస్తురాలు కన్యక పరిశుద్ధాత్మ ద్వారా దేవునికి దూత ప్రకటించటం ద్వారా, ఆమె యాక్సెప్ట్ చేయటం ద్వారా, అంగీకరించడం ద్వారా, దేవుని చిత్తమును లోబడటం ద్వారా ఆమె గర్భవతి అయింది. అలాంటి పరిశుద్ధమైనటువంటి కన్యక తన యొద్దకు వచ్చుట నాకు ఎలా ప్రాప్తించింది? ఇదిగో నీ శుభవచనము నా చెవిని వినబడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేశాను. కనుక ఆమె కూడా ప్రభుని స్తుతిస్తుంది. ఇది నా ధన్యత, ఇది నా ప్రాప్తము, ఇది నా జీవితంలో అద్భుతము, ఇది నాకే దొరికింది కదా ఇంత అద్భుతమైనటువంటి అవకాశం. కనుక ఎలిజబెత్ దేవుని ఘనపరుస్తుంది, ప్రభువుని ఘనపరుస్తుంది. నా ప్రభువు అని చెప్తుంది యేసు ప్రభుని. యేసు ప్రభు నాకు ప్రభు, అందరికీ ప్రభు, లోకానికే ప్రభు నా దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడు? నడుచుకుంటూ వచ్చాడా? తల్లి కడుపులో ఉన్నప్పుడే వచ్చాడు ఆమె దగ్గరికి. కాబట్టి ఆమె పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఈ మాటలు చెప్తుంది. ఊరికి చెప్పట్లా. 41వ వచనంలో ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునినదై బిగ్గరగా ఇట్లా, నేను దేవుని ఆరాధించాలంటే మనకేం కావాలి? పరిశుద్ధాత్మ ప్రేరేపణ కావాలి. పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపించాలి. అప్పుడే సత్యాన్ని చెప్పుతాం. మన జీవితంలో యేసు ప్రభువును రక్షకుడని ఒప్పుకుంటాం. యేసు ప్రభు నా కొరకే జన్మించిన వాడు, ఈ లోకంలో శరీరధారిగా వచ్చినాడని ఒప్పుకోవాలంటే ఊరికనే కాదు. యేసును ప్రభు అని ఒప్పుకోవాలంటే ఎలా ఒప్పుకుంటారంట? పరిశుద్ధాత్మ లేనిది ఎవరు కూడా ఒప్పుకోలేరని కూడా లేఖనంలో చెప్పాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 12వ అధ్యాయం 3వ వచనం. 1 కొరింథీ 12:3. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నాను. యేసును ప్రభు అని చెప్పాలి అంటే పరిశుద్ధాత్మను ప్రేరేపించాలి, లేకపోతే ఎవరు చెప్పలేరు. కనుక ఇది నిజముగా ధన్యత. ఈ రోజున మనము యేసును ప్రభు అని, రక్షకుడని, మన యొక్క పాప విమోచకుడని ఒప్పుకుంటున్నామంటే పరిశుద్ధాత్మ యొక్క కార్యం అది. కనుక ఇక్కడ ఎలిజబెత్ జీవితంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మరి నా ప్రభువు అని యేసుక్రీస్తు ప్రభు వారిని మరి ఘనపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి 45లో కూడా రెండోసారి ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించునుగాక అని చెప్తుంది. కాబట్టి ఆమె ఆశీర్వదిస్తుంది, తన ఎద్దకు వచ్చినటువంటి వారిని ఆశీర్వదిస్తుంది. అంతేకాదు ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభువును ఆమె గుర్తించింది. లోకము యొక్క పాపముల కొరకు ఆయన మరణిస్తాడు, సమాధి చేయబడతాడు, తిరిగి లేస్తాడు, ఆయన మృతులకును సజీవులకును ప్రభు అయిన వాడు అని చెప్పి ఆమె గుర్తించిందిగా ఉంది. కనుక కడుపులో ఉన్నటువంటి శిశువు ఆనందముతో గంతులు వేస్తూ ప్రభుని స్తుతిస్తున్నాడు. రెండవదిగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎలిజబెత్ మరి తన దగ్గరకు వచ్చినటువంటి ఆ మరియమ్మను చూడగానే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఆమెకు కలిగింది. ఆమె ప్రభు అని ఆ గర్భంలో ఉన్న ప్రభును మరి గణపరచడం మనం చూస్తున్నాం. మూడవదిగా కన్యక అయినటువంటి మరియ, ఇంకా ఆమెకు వివాహం కాలేదు, అప్పటికి ప్రధానమైంది, అంతే ప్రధానమైంది. దావీదు వంశస్థుడైన 27వ వచనంలో యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక, ఆ కన్యక వచ్చింది. ఆ కన్యక ఎలా వచ్చింది? ఆమెకు దేవుని యొక్క దూత చెప్పింది, నువ్వు పలానా చోటకి వెళ్ళు అని. ఎవరికి తెలుసు? దేశంలో ఎవరికి తెలియదు ఎలిజబెత్ గర్భవతి అయింది అనే విషయం ఎవరికి తెలియదు. ఎందుకంటే వృద్ధాప్యములో ఆమెకు గర్భవతి అయింది. అందరూ చూసి నవ్వుతారేమో అని ఎవరికి కనబడకుండా ఉంది ఇంట్లో. ఎక్కడుంది? 25వ వచనం. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి, మనుషుల్లో నాకు నన్ను అవమానం తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగ చేసిన అనుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండాను. కనుక 5 నెలల వరకు కూడా ఎవరు కనబడకుండా గర్భవతి అయినా కూడా తెలియదు ఎవరికి.
ఎందుకంటే జనం ఏమంటారు, ఇంత ముసలి దానికి ఆ, అని అవమానపరుస్తారేమో అని చెప్పి దేవునికి అవమానం కలుక్కున్నట్లు అది నెరవేరవలసిన దినం వచ్చే వరకు కూడా ఎవరికి తెలియలేదు. ఇప్పుడు తెలిసింది కాబట్టి ఆమె ప్రభువును ఘనపరుస్తూ ఉంది. కడుపులో ఉన్నటువంటి శిశువు ప్రభుని ఘనపరుస్తుంటున్నాడు. ఇప్పుడు కన్యక అయినటువంటి మరియకి ఇవ్వబడిన సమాచారం ఏంటంటే, దేవదూత చెప్తాను కానీ ఎవరికి తెలియదు ఎలిజబెత్ గర్భవతి అయిందనే విషయం. కనుక ఆ సమాచారం తీసుకుని పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయింది, పరిశుద్ధాత్మతో నింపబడింది, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవదూత యొక్క ఆ సందేశముతో ఆమె ఆ ఫలానా ఊరికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఆమెను చూడగానే పెద్దవాళ్ళకి వందనాలు చెప్పాలి. పెద్దవాళ్ళు కనపడితే ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి. మనమైనా అంతే, సంఘంలో అయినా ఎక్కడైనా ఇంటి దగ్గరైనా ఎవరైనా నీకని పెద్దవాళ్ళు కనపడితే నమస్కారం చెప్తావు, టీచర్ అయితే గుడ్ మార్నింగ్ చెప్తావు, గుడ్ నైట్ చెప్తావు. మనకు అలాంటివి ఏమి ఉండవు, కొంతమంది సంస్కారం ఉండదు. సేవకులు కనపడినా కూడా పక్క నుంచి పోతూ ఉంటారు, అంతే, వందనాలు లేవు, తందనాలు లేవు. కనుక ఇక్కడ మరి ఆవిడ యాజకుని భార్య, యాజకురాలు. అంచేత మరి ఏం చేసింది, దేవుని దూత చెప్పిన సమాచారం ఏ మనుషులు చెప్పలే, అక్కడికి వెళ్ళి ఆమెకు నమస్కారం చేసింది. ఎప్పుడైతే వందనం చేసిందో వెంటనే వాళ్ళకి అర్థమైంది పరిశుద్ధాత్మ కార్యము జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు మరియా దేవుని స్తుతిస్తోంది. అది జరిగిన సందర్భం దేవదూత చెప్పింది, తాను గర్భవతి అయ్యాననే విషయము తనకి తెలియదు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు ఎలిజబెత్ చెప్తుందో, నా ప్రభు యొక్క తల్లి నా యొద్దకు వచ్చిందని చెప్పడం, ఆ తర్వాత గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేయటము, ఈ యొక్క మనుషుల ద్వారా కూడా ఆమెకు పరిశుద్ధాత్మ చెప్పినటువంటి ఆ యొక్క కన్ఫర్మేషన్తో ఆమె ఏం చెప్తుంది, ఇప్పుడు ప్రభుని స్తుతిస్తుంది. కనుక నా ప్రాణము ప్రభుని కనపరుస్తుంది. 46వ వచనంలో కన్యక అయినటువంటి మరియ ప్రభుని కనపరచటం, నా ప్రాణం ప్రభుని కనపరుస్తుంది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాను. దేవుడు ఎవరిని దర్శిస్తాడు? గొప్ప గొప్ప గనులను కాదు, సింహాసనములో నుండి బలవంతులను పడద్రోసి 52వ వచనంలో ధనవంతులను వట్టి చేతులతో పంపివేసిన ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి. కనుక దేవుని యొక్క వాగ్దానములు ఎలా ఉంటాయో అద్భుతంగా ఉంటాయి. ధనవంతులైన వారు, శ్రీమంతులైన వారు, అక్కడ జ్ఞానులు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? సీదా యెరూషలేంకి వెళ్ళారు, హేరోదు ఇంటికి వెళ్ళారు. గొప్ప రాజవంశంలో రాజు పుట్టాడు అనుకున్నారు వాళ్ళు. కాదు. ఎక్కడా అని ఆలోచన చేస్తే కాదండి, ఇక్కడ కాదు. చూడండి వాక్యంలో ఏముందో, బెత్లెహేములో. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే, ధనవంతులైన వారిని వట్టి చేతులతో పంపేసి ఆకలి కొనిన వారిని మంచి పదార్థంతో సింహాసనంలో నుండి బలవంతులను త్రోసివేశాడు, దీనులను పైకెక్కించాడు. యేసుప్రభు వారి యొక్క సింహాసనము అనంతకాలం ఉండేటువంటిది, యుగ యుగాలు లోకాన్ని వెళ్ళేటువంటి రాజు ఆయన. కనుక ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఆయన? దీనులను, పెంట కుప్ప మీద నుంచి దరిద్రులను పైకెత్తుదని హన్న ప్రార్థన చేసింది. అన్న ప్రార్థనలో కూడా తాను మరి పిల్లలు లేరు, అలాంటప్పుడు దేవుడు ఆమె గర్భం తెరిచినప్పుడు ఆమె ఏ విధంగా దేవుని ఘనపరిచిందో సమూయేలు గ్రంథం 1వ గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే ఒక మాట, మొదటి సమూయేలు 2వ అధ్యాయం 8వ వచనం, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రం చేయుటకును వారిని మంటిలోండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్పమేంచే లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశం, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఎప్పుడు చెప్తుంది? ఆమె గర్భవతి అయి పిల్లని కని దేవుని ఆలయానికి వచ్చి ప్రభుని ఆరాధిస్తుంది. అప్పుడు వరకు ఆ పిల్లలే లేరు, సంతానం లేదు, పెళ్ళై ఎంతకాలం అయిందో ఏమో. ఆమెకు పిల్లలు పుట్టలేదని ఇంకొక ఆమెను చేసుకున్నాడు ఇతను, ఎవరు, ఎల్ఖానా. అయితే ఆమెకు పుట్టారు పిల్లలు, ఏమికి పుట్టలే. అయితే ఇలా ఏంటిది, ఇంతేనా నా జీవితం అనుకుంటే లేదు, దేవుడు దర్శిస్తాడని తెలుసుకుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఉపవాసం ఉండి మొరపెడితే సంతానం ఇచ్చాడు. అప్పుడు చెప్పిన మాటలు ఇవన్నీ. దేవుడు ఎలాంటి వాళ్ళని ఎలాగ చేస్తాడు? దీనురాలను. దేవుడు నా దీనస్థితిని కటాక్షించాడు. మరియే చెప్తుంది 47వ వచనంలో,
ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాడు కనుక నేను ఆయన కనపరుస్తున్నాను. మరి 49 వచనంలో సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేశాను. ఏం గొప్ప కార్యాలు చేశాడు? ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అంటారు కనుక ఇప్పుడు మరియమ్మని ఎంతమంది పూజిస్తున్నారు? చాలా మంది. మరియమ్మ, మేరీమాత, గుణదల్లో మేరీమాత తలనీలాలు ఇచ్చుకుంటారు, కొంతమంది గుండు కొట్టించుకుంటారు, వేలంగిని వెళ్తారు, ఆడ గుండు కొట్టించుకొస్తారు. హరిహరం ఉందా మన కర్ణాటకలో, అక్కడ ఉందా మేరీమాత. మేరీమాత పూజ ఎక్కువైపోయింది. మేరీమాతను కనపరచమంటలే, మేరీయే ప్రభుని కనపరుస్తుంది. కానీ మేరీ కనపరిచిన ప్రభుని కనపరచకుండా మరియమ్మను కనపరిస్తే అది తప్పు ఆరాధన. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అంటారు. కానీ ఆయన పరిశుద్ధుడు, ఆయన నామం పరిశుద్ధం. ఆ కాలంలోనే మొదలు పెట్టారు కొంతమంది. లూకాసు వార్త 11వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయం. యేసు ప్రభు చేసే అద్భుతాలు, యేసు ప్రభు చేసే సూచక్రియలు, ఆయన చేసేటువంటి మహత్కార్యములను చూసిన వాళ్ళని చెప్తున్నారు. ఒక స్త్రీ అంటుంది ఏమని అంటే 27 వచనం, లూకా 11:27. చూసారు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవి అని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యము విని దాన్ని గైకున్న వారు మరీ ధన్యులు, ఇంకా ధన్యులు. ఆమె కంటే ధన్యులు అవుతారు. ఇప్పుడు మనము మరియ కంటే ధన్యులం. ఆవిడ మనకు కట్టాలి ఒక గుడి. మరియ కంటే ధన్యులు ఎవరు? ఆయన వాక్యమును విని దానిని గైకొని వారు. ఆవిడ మరియమ్మను గనపరచడం అంటే యేసు ప్రభుకి తల్లి, నిజమే ధన్యురాలు, తన వరకే అది. కానీ అంతకంటే ధన్యులు ఎవరు? దేవుని వాక్యం వినేవారు, దాన్ని గైకొనేటువంటి వారు. మరియమ్మ ఏం చేసింది? దేవుని వాక్యం వినింది, దానిని గైకొనింది. దూత చెప్పిన మాట వినింది. అయ్యా నీ ఇష్టము, నీ చిత్త ప్రకారం జరుగును గాక, దేవుని ఉద్దేశమే నాలో నెరవేరాలని. అయితే కన్యక గర్భవతి ఏం చేయాలి? అప్పటికే ప్రధానమైంది. వాడు ఏం చేయాలి? తీసుకుని వచ్చి ఊరు ముందు నిలబెట్టి అందరూ రాళ్ళు వేసి కొట్టి చంపాలి. ఈమె గర్భవతి, ఈమె ఏం తప్పు చేసిందని చెప్పేసి ఆమెకు ఒక విషం తాగిస్తారు. విషం ఆమెలో పని చేయకపోతే ఆమె తప్పు చేయలేదని. ఏంటి అంటే వివాహం అయిన తర్వాత ఉన్నాయి కొన్ని టెస్టులు ఉన్నాయి పాత నిబంధనలో. లేదంటే ఆమె ఏదో తప్పు చేసింది, ఎవరితోనో సంబంధం ఉంది కాబట్టి ఈమెను తీసుకెళ్లి రాళ్ళతో కొట్టి చంపేయండి. ధర్మశాస్త్ర ప్రకారం అప్పుడు నడుస్తుంది అది. కానీ నీతిమంతుడు యోసేపు ఏమన్నాడు? ఆమెను నిరాకరించలేదు. సైలెంట్గా వద్దులే, ఈ సంబంధం నాకు వద్దు అని మనకి మత్తయి సువార్తలో ఉంటుంది. ఆమెను రహస్యముగా విడిచిపెట్టాలి అనుకున్నాడు. కానీ దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి దేవదూత చెప్పింది, ఆమెను చేర్చుకుంటానికి నువ్వేం భయపడొద్దు అని. అప్పుడు ఆయన చేర్చుకున్నాడు. మరి దేవుని మాట ప్రకారం నడుచుకున్నాడు. కనుక ఇప్పుడు మరియా దేవుని మాటను వినింది కాబట్టి ఆమె ధన్యురాలైంది. అలాగే ఎవరైతే దేవుని వాక్యము విని దాన్ని గైకొంటారో వారు మరీ ధన్యులు. కాబట్టి ఈ రోజున మనల్ని మరియవలే మనల్ని కూడా దేవుడు ధన్యులుగా చేశాడు. దేవుని వాక్యం విన్నావా? రక్షకుని అంగీకరించావా? యేసు ప్రభు నా హృదయంలో ఉన్నాడు, నా జీవితంలో ఉన్నాడు, ఆయన నా రక్షకుడు, నా పాపాలు క్షమించడానికని, నా దీనస్థితిని కటాక్షించడానికి వచ్చిన వాడు, నా విషయంలో గొప్ప కార్యాలు చేశాడు. ఆయన పరిశుద్ధుడు, నా హృదయంలోనికి వచ్చాడు, నా జీవితంలోనికి వచ్చాడు. ఆయన నన్ను ధన్యురాలుగా చేశాడని నమ్ముతున్నావా? నువ్వు మరీ ధన్యురాలు. కనుక యేసు ప్రభు సారి చెప్పాడు, ఇదిగోండి మీ అన్న, మీ అన్నదమ్ములు వచ్చారంటే ఆయన ఏమన్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? దేవుని వాక్యము విని ఆ ప్రకారము చేయువారే నా తల్లి, నా సహోదరులు అన్నాడు. కనుక దేవుని వాక్యం వినకుండా తల్లి అయితే కూడా ఆచారం కాదు. కనుక వేళాంగిణి అంటారు, కొంతమంది యాత్రలు చేస్తూ ఉంటారు, ఫ్రీ ట్రైన్లు ఉంటాయి, కొంతమందికి వేస్తారు బస్సులు. వెళ్ళకండి అలాంటి చోట్లకి. ఎవరన్నా వెళ్తున్నారండి, ఎక్కడికి వెళ్తున్నాం, తిరణాలకు వెళ్తున్నాం అంటే వెళ్ళకండి. కొంతమంది ప్రతి నెల ఇక్కడ కడూరా ఏదో ఉంటుందండి జాతర, అక్కడికి వెళ్తూ ఉంటారు. జాతరలకి వాటికి వెళ్తే మనకి దేవునికి మహిమ కలగదు. దేవుని స్తుతించి రక్షింపబడిన అనుభవంలోకి ఉండాలి. జాతరలకు వెళ్తే ఏం కాదు, తిరణాలకు వెళ్తే ఏమవదు.
వేళాంగిని ఉత్సవాలు చేస్తారు, అక్కడికి వెళ్తే నీకేం రాదు, రోగాలు వస్తాయి. ఓ సంవత్సరం అలాగే క్రిస్మస్కి అందరూ వెళ్ళారు, వెళ్ళేటప్పటికి సునామీ వచ్చింది. కనుక ఎన్నో వేల మంది చనిపోయారు. కానీ క్రిస్మస్కి ముందు రోజు వాళ్ళందరూ స్నానాలు చేయడానికి సముద్రానికి వెళ్ళారు, హిందూ మహాసముద్రం. సునామీ వచ్చి ఎన్నో వందల వేల మంది చచ్చిపోయారు. మరి మరి మేరీ మాత ఎవరిని రక్షించలేదా? ఎలాగా? వాళ్ళు చేసేది కరెక్టా? కనుక అక్కడ తలనీలాలు అర్పించడము, కొబ్బరికాయలు కొట్టడము, ఊదిబత్తీలు అంటించటము, ధూపం వేయటము. ఇప్పటికీ ఆర్సీఎం చర్చిలో, మరి ఇప్పుడు ఆర్సీఎం చర్చిలో ఎవరైనా వింటే నా మీదకి వచ్చేస్తారు, ఉన్న విషయం అది. కనుక అందుగురించే వాళ్ళు ఆర్సీఎం అన్నారు, మనమేమో ప్రొటెస్టెంట్లు అన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా తప్పు సిద్ధాంతాలు. అలాంటి దారిలో ఎవరు వెళ్తున్నారో వాళ్ళు తప్పు చేస్తున్నారు. అలాంటి వారిని మనం ఖండించాలి. వాళ్ళు సరైనటువంటి ఆరాధన చేయట్లేదు. కాబట్టి మరియమ్మను పూజించకూడదు. మరియమ్మను పూజించొద్దంటే యోసేపుని పెట్టి పక్కన బాలయేసుని పెట్టి, చిన్న బాలయేసు బొమ్మ చేసి పెట్టు, అన్నీ విగ్రహారాధన. కాబట్టి విగ్రహారాధన, కొంతమంది విశ్వాసంలోంచి వెళ్ళిపోయి విగ్రహారాధనలోకి వెళ్ళిపోతున్నాయి. ఎంత అక్రమం, అన్యాయము, ఎంత ఘోరమో చూసారా? సాతాను మనుషుల్ని ఎలా ప్రేరేపిస్తాడు? అక్కడ ప్రార్థనే, అక్కడ పాటలే, అక్కడ ఇదే బైబిల్. ఇంకా అవసరమైతే మనకు 66 పుస్తకాలు ఉంటే వాళ్ళకి 72 కూడా ఉంటాయి, ఇంకా 10 పుస్తకాలు ఎక్కువ ఉంటాయి. అయినా తప్పేది. ఇక్కడ యేసు ప్రభును, జీవం గల ప్రభును, ఒక రోజున యేసు ప్రభు అడిగాడు శిష్యులను ఉద్దేశించి, ఏమన్నాడంటే, మరి నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, ఒకడేమో ఇర్మియా అని, ఒకడేమో యోహాన్ అని, ఇంకొకరు ఏదో ప్రవక్త అని అనుకున్నారు. ఓహో అలాగా, సరే, అది మరి మీరేమనుకుంటున్నారు? అప్పుడు ఆయన ఏమన్నాడు, పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువేనా, క్రీస్తు, అది ఆయననే ఆరాధించాలి, యేసుక్రీస్తు ప్రభుని తప్ప మరి మరియమ్మను కానీ, యోసేపును కానీ, ఇంకో పేతురుని కానీ, ఎవరిని కానీ ఆరాధించకూడదు. నీకెలా తెలుసయ్యా? నీకు తెలిసింది మనుషుల ద్వారా కాదు. మనుషులు అయితే చెప్తారు, నువ్వు అక్కడికి వెళ్ళు, వేళాంగినికి వెళ్ళు, హరిహర వెళ్ళు, తీర్థం ఉంటుంది పుచ్చుకునిరా, లేదా ఇంకెక్కడెక్కడ ఉన్నాయి. కేరళలో ఆ మధ్యకాలంలో గుంతకల్లో ఒక మేరీమాత కళ్ళు తెరిసిందంట, అందరూ పరిగెత్తుకెళ్ళారు, మేము చూసాం. ఏదో పని మీద వెళ్ళాము అక్కడికి, ఆ పక్కనే ఒక వివాహం జరిగితే వెళ్ళాం. చూడు చూడు, కళ్ళు తెరిచి చూస్తుంది, కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి, కంట్లో రక్తం కారుతుంది. ఏంటి ఇవన్నీ కూడా జిమ్మిక్స్ అన్నమాట. మనుషుల్ని ఆకర్షించడానికి ఏమేమో చేస్తారు. అన్నీ చెట్లోంచి పాలు కారుతున్నాయంట, నిజమేనా? కాదు. దాన్ని నిజంగా పరిశీలన చేస్తే అక్కడ గుళ్ళో పాలు పోతున్నారంట, అవన్నీ ఇక్కడికి వచ్చి ఇందులోంచి వస్తున్నాయంట. రకరకాలైన ఒకవేళ మనుషులకు తెలవకపోయినా సరే అలాంటివి జరుగుతాయి, సాతాను క్రియలు ఉన్నాయి. కానీ దేవుని ఆరాధించు. నీకు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని, లోకరక్షకుడని, ఆయనకు ఆరాధన చేయాలని, సాగిలపై నమస్కరించాలని ఎలా తెలుసు? పరిశుద్ధాత్మ ప్రేరేపణ. కనుక యేసు ప్రభువని, రక్షకుడని ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపించాడు. అదొక్క విషయం తెలుసుకో. పరిశుద్ధాత్మ అంటే కేకలేయటం కాదు. మళ్ళా వాళ్ళు వస్తారు పెందుగొత్తులు. పరిశుద్ధాత్మ అంటే ఏదో ఉత్తు భాషలు మాట్లాడటం కాదు, యేసు ప్రభుని ఆరాధించటమే ప్రధానమైన కారణం. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు? పరలోకము సీమోను బర్యోనా, మత్తయి సువార్త 16:17. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. మనుషుల పద్ధతులు కాదు. పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపించి యేసు ప్రభును ఒప్పుకున్న వారి హృదయంలో నువ్వు రక్షణ పొందుతావు. అప్పుడు ఆయనను ఆరాధిస్తావు. కనుక బాలురు, యవనులు, కన్యకలు, వృద్ధులు అందరూ ఆరాధించదగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. కడుపులో ఉండేటువంటి శిశువు కూడా ఆరాధించదగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. వాడు పుట్టిన తర్వాత వానికి కూడా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారే. సర్వలోకమునకు ఆయన రక్షకుడై ఉన్నాడు. కనుక సర్వలోకమునకును ఆయన ప్రాయశ్చిత్తమై ఉన్నాడు పాపముల నిమిత్తము. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, చెప్పండి ఎవరికైనా కనపడుతుంది.
ఆయన సర్వ లోకమునకు కూడా ప్రాయశ్చిత్తముగా ఉన్నాడు ఆయన. రెండో అధ్యాయము 2వ వచనం. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. శాంతికరము అంటే అర్థం ఏంటంటే ప్రాయశ్చిత్తము. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన వాళ్ళకి ఆయన, ఇంకా పుట్టబోయే వాళ్ళకి కూడా ఆయనే. అందరికీ ప్రభు అన్నాడు. ఆయనను ఆరాధించుదామా, స్తుతించుదామా? నువ్వు బాలుడువైనా, యవనస్తుడైనా, యవనస్తురాలువైనా, పెద్దవాళ్ళవైనా, వృద్ధులైనా, కన్నికలైనా, ఎవరికైనా ఆరాధింప యోగ్యుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన లోకంలో జన్మించటము మనందరి యొక్క ధన్యత. ఆయన జన్మించట ద్వారా అక్కడ యోహాన్ను ధన్యుడిగా చేశాడు. ఆయన జన్మించడం ద్వారా ఎలిజబెత్ను, ఆ తర్వాత జకర్యాను ధన్యులుగా చేశాడు. ఆయన జన్మించడం ద్వారా మరియమ్మను ధన్యుడిగా చేశాడు. అందరినీ, ఆయనను ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన ఎవరినైతే తనకు స్వాస్థ్యముగా చేసుకుంటాడో వారందరూ ధన్యులు. కనుక ఆయన ఈ లోకంలో జన్మించడం ద్వారా, నరావతారం ఎత్తుట ద్వారా ఆయన మనల్ని ధన్యులుగా చేశాడు. కాబట్టి ఆయన చేసిన ఈ గొప్ప మేలు, ఈ గొప్ప రక్షణ కార్యానికి మనందరము సాగిలిపడి నమస్కరించవలసిన వారమైన ఆయన మన పాపములకు శాంతికరమై ఉండుటకు, ప్రాయశ్చిత్తం చేయటానికి, ప్రాణం అర్పించడానికి ఈ లోకంలో పుట్టాడు. కనుక ఆయన లోకంలో జన్మించడానికి గల కారణం ఒకటే, మనందరి కొరకు మరణించడానికి. పాపం లేనివాడుగా పుట్టాడు. ఆ పరిశుద్ధమైనటువంటి ప్రభును ఇక్కడ చెప్పింది, మరే చెప్పింది, ఆయన నామము పరిశుద్ధము. 49వ వచనం చివరి మాటలో ఆయన నామము పరిశుద్ధము. పరిశుద్ధమైనటువంటి ప్రభును మనం స్తుతించి ఆరాధించు. ఆయన వంటి పరిశుద్ధులు లోకంలో ఎవరూ లేరు. అందరూ పాపంలో పుట్టారు. లోకంలో ఎవరైనా జన్మ ఎత్తారంటే, అవతారం ఎత్తారంటే, లేకపోతే ఫలానా గొప్ప పేరున్నవాడు, దేవుళ్ళు అంటోడు, చక్రవర్తి, మరి లేకపోతే మహా గొప్ప రాజాది రాజా అనుకున్న వాళ్ళు అందరూ కూడా పాపంలో పుట్టిన వాళ్ళే. యేసు ప్రభు ఒక్కడే పరిశుద్ధుడిగా జన్మించిన వాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన నామమును స్తుతించి గణపరిచి ఆరాధించుదు. ప్రభు మనకు రక్షకుడయ్యాడు. మనము ధన్యులమయ్యాం. కనుక ఇట్టి మేలు బట్టి ప్రభుకు వందనాలు సమర్పించు ఆరాధించుకుందాం. కొద్ది సమయం ఆరాధనలోకి వెళ్దాం. పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. సండే స్కూల్కి వెళ్ళి పిల్లలు వెళ్ళండి. సండే స్కూల్ కూడా కొంత సమయమే ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు. టైం చాలా మరి ఆలస్యమైంది ఈరోజు.